సరే మనం నొచ్చుకున్నా సరే ఇదే నిజం. వెంకటేశ్వర స్వామి చెప్తాను కదా, రామానుజులు వారు వచ్చేస్తే ఏమైనా వచ్చేసాడు స్వామి నిన్ను విడిచి 200 ఏళ్ళు ఉంటానన్నాడు రామానుజుడు. కానీ ఉండలేక 120 ఏళ్ళకే వచ్చేసాడు. నాన్నగారు అది కూడా పాడేది గతులన్నీ కిలామైన ఇలా ఓలలాడుతూ జీవించగలిగితే వెళ్ళిపోగలిగితే చాలు. అంతే ఈ అమృతం. వారు వచ్చిన దానికి అది కూడా చెప్పేశారు నాన్నగారు. ఏమిటది? కరణ చేసిన పనులను నాన్నగారి జీవితం మాట్లాడాలంటే ఇది ఒకటే పాట పాడుతుంది. నాన్నగారు చెప్పండి అంటే ఇదే పాట సూటబుల్ ఇదే యాక్టివ్ అనుమానం లేదు. అయితే అవుతుందా చెప్పండి, అవుతుందా? విషయం చెప్తుంటారు. చాలా సందర్భాల్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లోనే నేను చూసాను. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాట పాడుతూ వస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. జనరల్గా మనం పాట పాడేటప్పుడు ఒకరికి ఒక పద్ధతిలో ఇంకొకటి కానీ ఇప్పుడు పాడేటప్పుడు అదే అని వాళ్ళ పాటని నాన్నగారు పాడేటప్పుడు సాక్షాత్ దేవుడే వచ్చి కూర్చొని వింటున్నాడేమో అన్నంతగా ఆనందంతో మనము మారిపోతాం. ఆ మనసుని అలా ఆకట్టేసుకుంటుంది ఆ పాట. వారికి ఆ భావన లేకపోతే మనకి భావం వస్తుందా? ఆ ప్రభావం పడుతుందా? అది ఉండాలి. ప్రశ్నే లేదు, ప్రశ్నే లేదు. వారికి ఆ భావం ఉంది, దానివల్లనే మనపై ఆ ప్రభావం ఉంది. అంత భక్తి భావంలోకి తీసుకొని వచ్చి మంచితనాన్ని అలా చూపించడం, దేవుడిని ఆ రూపంలో మనము దర్శించగలగడం అనేది అది చాలా లిక్తో పాడితే వచ్చింది కాదు, అది ఆ అమృతాన్ని సిప్ చేస్తూ పాడేవాడు. అదే భావన ఈవెన్ అన్నింటిలో నేను వాళ్ళని ఎప్పుడు బాగా ఫ్యాన్ అయిపోయానంటే అదే రాముడు రాఘవుడు. అదేనా రామచంద్రుడు. నాన్నగారు మీరు అది సంకీర్తన అద్భుతమైన పోగా ఎలా చేసింది మీరు? అది దగ్గర 4 ఏళ్ళ దాకా ఒక 128 ఎపిసోడ్స్. అన్ని కీర్తనలు 128. అది సముద్రం కదా, అది గరిమెల్లవాడు ఒక సముద్రం. ఆ సముద్రంలో నువ్వు ఎంత ఏరుకుంటే అన్ని సముద్రంలో నుంచి వచ్చిన మరి కదా. రస సముద్రం, ఉప్పు సముద్రం కాదు, రస సముద్రం. మీరు భాగ్యవంతులు, మేము కూడా భాగ్యవంతులు. మీరు మాకంటే చాలా 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 భాగ్యవంతులు. ఎందుకంటే శ్రీమతాన్ గేహే అని చెప్పాడు భగవద్గీతలో. ఎవరైతే పూర్వపుణ్యం కలిగి ఉంటారో, భక్తి మార్గంలో చాలా ఎదుగుంటారో అటువంటి వారు ఉత్తములైన వారి ఇంట జన్మిస్తారు.
కదా. ఉత్తముడు అంటే తమస్సుని దాటినవాడు. మనం ఈ ఉత్తర ప్రపంచంలో చెత్తతో జీవిస్తూ ఉన్నాం. తమము ఎప్పుడు చూసినా తమమే. ఉందాం, తిందాం, ఇవే కదా ఉంటాయి. మరి మన మేల్కొల్పుతూ మనలో ఆలోచన కలిగిస్తుంది. ఇటుడైన వెంకటపతిని కొలువక కదా అతని కరుణారసము అప్పకున్న కదా బతిమాలి పరుగదల పారాడవలసి. మీరు నమ్మండి. నాన్నగారితో చెప్పాను ఆ కీర్తన ఎలా విన్నానంటే, ఫోల్డర్లో ఉన్నాయి, నాకు ఆకలిస్తుంది, అవి వెతుక్కోవాలి, ఆ బాక్స్ తీయాలి, పెట్లు తీయాలి. ఉట్టినే అలా సమయం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. అందుకు ల్యాప్టాప్ ఆన్ చేసి సదరం మొదలుపెట్టాను. ఈ కీర్తన స్టార్టింగే అలా గుండె చెరువు. నేను నమ్మిన ఆకలి ఇవన్నీ మర్చిపోయాను. ఓ 2 గంటలు అలా కళ్ళ నేలతో కూర్చుంటూ అలా. వీఆర్ నాట్ ఫ్యాన్స్ ఆఫ్ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, వీఆర్ అడిక్టెడ్ టు. ఖచ్చితంగా చాలా చాలా భాగ్యవంతులు మేము. సాయంత్రం నగర సంగీతం ఉంది. నేను కూడా నాన్నగారి అది అది నాన్నగారు త్వరపరిచారు. అవన్నీ నేను పూర్తి చేస్తాను. రికార్డింగ్ నుంచి స్టూడియో నుంచి వచ్చారు. రికార్డింగ్ స్టూడియో వెళ్ళాలి మళ్ళీ వెనక్కి. ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి. అందరూ తీసుకొని షేర్ నేను కొంచెం పరుగుల జీవితం అవడం వలన విషయం తెలిసినప్పుడు నేను ఎక్కడో ఉన్నాను. మధ్యలో ఒకసారి వచ్చాను, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు స్వామి ఎక్కడ మీతో నేను నాన్న కత్తిరి ఓసారి ఇది రజధూళి బృందావనంలో కృష్ణుడు అక్కడ నిధివనం అనే చోట రోజు రాసలీల జరుగుతుంది. అక్కడ ధూళి ఇది. బృందావనంలో ముందు ప్రసాదం ఇదే. అక్కడ పూజారి తీసుకొస్తాం. అంటే మనిషి మరణించే లోపల గొంతు దాటవలసిన ఒక 4 ఉంటే, 1 గంగ నీరు, 2 గీతాశ్లోకం, 3 పూరి జగన్నాథ ప్రసాదం, 4 వెళ్తూ. అలాగే మీకు మరో బృందావన ప్రసాదం. అది సెంటు, నేను సెయింటు, నేను డీసెంటు, నేను వైలెంట్. అది పెట్టి ఆయుధం కదా. మరి నిజమే కదా. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుందో చివరికే కాక బృందావనం నుంచి చాలా తెచ్చిన ఇవి తులసి అందరికీ ఇవ్వలేదు. ఎందుకంటే దీనికి అర్హత ఉన్న వాళ్ళకి అందుతుంది. సో నేనున్నది అలసి, నీకేమో ఈ తులసి, మనం ఉందాం ఇలా కలిసి
చాలా చాలా సంతోషం. మనందరం ఈరోజు అందులో ఏకాదశి పర్వదినం మనం కలవడం బృందావన ప్రసాదమే. అంటే కృష్ణుడితో స్మరణ ఎప్పుడూ ఉండాలనేటువంటి అభిలాషం బృందావన ప్రసాదం. ఎందుకంటే మాకు ఒక సంస్కృతంలో మాట చెప్పారు, ఏనకేన ప్రయుక్తేన సమ్ ఆర్ అదర్ యూ కనెక్ట్ విత్ కృష్ణ. కానీ ఏమయ్యా నువ్వు ఈరోజు మాకు ఇంగ్లీష్లో చెప్పాలంటే యూ మేడ్ మై డే అంతే. యాక్చువల్గా అయితే నేను పరాకుగా లేను, చిరాకుగా ఉన్నాను. ఇవాళ అనవసరంగా మాటిచ్చాను. ఎందుకంటే ఇవాళ ఏకాదశి అనే విషయం మర్చిపోయి నేను మాటిచ్చాను. నేను ఆయనతో అన్నాను, ఎక్కడికి వెళ్తామా ఫోన్ చేయండి, నేను మళ్ళీ వద్దాంలే. ఎందుకంటే తెల్లవారు గట్టి లేచాను, హోమం దగ్గర కూర్చొని గుడికి పోయి ఇవాళ మరి ఏకాదశి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా అలంకారం అది అయినప్పటికీ వాళ్ళ రాకపోతే ఈ మెస్సులో నేను బోల్డ్ అంత బ్లిస్ మిస్ అయిపోయాను కదా. ఈ సరదాగా ఒక విషయం చెప్పేసి నేను సెలవు తీసుకుంటాను. ఏమిటంటే ఎప్పుడైనా అంటే ఎక్కడెక్కడ ప్రయాణం చేసినా తిరుపతి రాగానే ఆ బలం వేరు వచ్చేస్తుంది. వెయ్యేడుగుల బలం అంటారు అలాగా. తిరుపతి అడుగు పెట్టిన స్థలంలోకి వస్తేనే బలం వచ్చేస్తుంది. నేను వచ్చి స్నానం చేసి ఫ్యాన్ కూర్చుని ఒక అబ్బాయికి మెసేజ్ పెట్టాను, ఐఎమ్ ఇన్ బ్లిస్ అని పెట్టాను. ఐఎమ్ ఇన్ బ్లిస్ అని పెట్టాను. నా సంతోషాన్ని వ్యక్తం చేయడానికి తక్కువ పదాలు. వాడు వెంటనే రూమ్ నెంబర్ ఎంత అర్థమైందా? అది తిరగతో ఆ పదం వాడటం వల్ల అలా వెళ్ళింది. మిగిలిన అలాగే వేరే కథ ఈ ఊళ్ళో వాడటం వల్ల. మొన్న టీచర్ల దగ్గరికి కార్యక్రమానికి అందరూ కూడా వచ్చాడు, వీడేనండి బాబు వాడు అని సరదాగా అనుకున్నాం. సో బ్లిస్ అనే పదం చాలా పెద్దది ఇంగ్లీష్లో. ఆనందానికి చాలా అది. ఒక్కసారి హరినామం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి, శ్రీ హనుమాచార్య స్వామికి, ఏడుకొండమణ వెంకటరమణ గోవిందా. మీ అమ్మగారికి నాన్న వెళ్దాం అనే లోకలే కదా. అది మళ్ళీ వారు నాకు దొరకద్దు, అది ఇది ఆనందం. అనిల్ గారు తోపు, ఆయనతో నాకు స్నాప్. అనిల్ మీరు ఇలాగే తప్పు లేవు అంతే సార్. నిలబడకండి సార్. సార్ గురువు ఎట్లా నా రూమ్లో అంటే రోజు చదువుకుంటాం మోహన్ దగ్గర ఒక 20 పుస్తకాలు. అందులో కావ్యశాస్త్ర వినోదం నాలో దీవన అదే పిల్లలు వెళ్ళి దీన్ని ఫ్లెక్సీ చేశారు అని ఆ చుట్టూ అన్నమయ్య, త్యాగరాజు, కాళిదాసు ఇత్యాది కవులు గాయకులు అన్ని ఫోటోలు వేశారు. ఈ మొక్క భావంతో సహా రూమ్లో పెట్టుకున్నాను. మరి ఆ మొక్కకి ఈరోజు న్యాయం జరగదా? మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శివ పట్టుకో మా ఇంటి పట్టుకోండి. సార్ అలాగే ప్లీజ్.
థ్యాంక్ యూ. రెండు అక్షరాలు ఏది మాయగా వెంటనే నాన్నగారికి చెప్పడం వచ్చేస్తుంది. ఎవరో ఒక హరి అన్నారనుకోండి, వెంటనే హరి నీ ప్రతాపమున్న కడ్డమేది లోకములో హరి వేరు నీకెవ్వరు సర్వేశ్వర అనేస్తారు. గలుపుమందులు టాపిక్ వచ్చింది అనుకోండి, అలాగే బాగా చెప్తారు కదా, అక్కడ అందిస్తారు కదా, ఇటు గరుడని అసలు ఎంత అసలు అది అమృతం అమృతం. నేరుగా భాగ్యవంతులు, ప్రత్యక్ష భాగ్యవంతులు, పరోక్ష భాగ్యవంతులు. ఎట్లయినప్పటికీ మనం శ్రీనివాస నివాసం అమ్మ కాదు ఇప్పుడు మీరు సంగీతం పాడాలన్నా, నేను సాహిత్యం చెప్పాలన్నా అన్నం పెట్టేవాడు వాడు కావద్దు. మన దేహానికి బలమిచ్చేవాడు, మన గలము ఉన్నందుకు బలమిచ్చేవాడు ఎవరో బండి మీద చూసి వెనక్కి వచ్చేస్తుంది. ఈయన కదా రండి. అదే రాధాకృష్ణ అక్కడ రాధా తనయుడు. ఇక్కడ వాటి చెప్దాం అనుకున్నా, మీరు గమనించట్లేదు. మనం పులకించడం అనేది ఒక విషయం, అతను తిలకిస్తూ పులకిస్తున్నాడు కదా, వారు నేను పలికిస్తూ పులకిస్తున్నాం. అయినా రాధాకృష్ణ టు రాధా మనోహర్ దాసు మీకు కార్డు ఇస్తాను. నేను వెళ్ళకపోతే మళ్ళీ సాయంత్రం కార్యక్రమం ఒళ్ళు అరిసిపోయలేదు, పులిసిపోయింది. అయితే దాన్ని నోరుమోస్తున్నాను నేను. మీరు అవన్నీ షేర్ చేయకపోతే నేను షేర్ లాగా మిమ్మల్ని పే చేస్తా. అర్థమైందా? ఒక వీడియో వాళ్ళ